ఏపీ ఇంటర్మీడియట్ పబ్లిక్ ఎగ్జామినేషన్కి సంబంధించి చాలామంది సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ చూసుకున్నట్లయితే సెకండ్ ఇయర్ ఎకనామిక్స్ క్వశ్చన్ పేపర్ అయితే అడిగారనమాట. ఇదైతే మీకు ఈ 2026 సంబంధించి వెరీ 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 ఇంపార్టెంట్ క్వశ్చన్ పేపర్ ఫ్రెండ్స్. ఇదైతే మళ్ళీ చెప్తున్నా మీకైతే పార్ట్ 1 అనమాట. పార్ట్ 2లో మీకైతే రియల్ క్వశ్చన్ పేపర్ అనేది పెట్టడం అయితే జరుగుతుంది. ఒకవేళ రియల్ క్వశ్చన్ పేపర్ వస్తే పెట్టేస్తాం, రాకపోతే మాత్రం మీకు గన్ షాట్ క్వశ్చన్స్ వీడియో అనేది పెట్టడం అయితే జరుగుతుంది. పార్ట్ 2 కావాలంటే మాత్రం ఖచ్చితంగా సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ని అడుగుతున్నా. ఒక 10 మంది అన్న కామెంట్ చేస్తే మాత్రం మనం ప్రొవైడ్ చేసే ఛాన్స్ అయితే ఉంటుంది. చాలామంది స్టూడెంట్స్ అయితే అస్సలు కామెంట్స్ అయితే చేయట్లేదు. కామెంట్ చేయడానికి అయితే ట్రై చేయండి. అలాగే ఇంకో విషయం అయితే చెప్పాలనుకుంటున్నా, ఇంకా ఏపీలో సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ అయితే ఏ క్వశ్చన్ పేపర్ కష్టంగా ఫీల్ అవుతున్నారు, ఇంకా ఎగ్జామ్స్ ఉన్నాయి కదా. తప్పకుండా మీరైతే కామెంట్ సెక్షన్లో పెట్టేసే వెళ్ళండి. ఎందుకంటే చాలామంది విద్యార్థులు కామెంట్స్ కూడా చేయట్లేదు అనమాట, అందుకే అడుగుతున్నా. ఎందుకంటే మీరు సక్సెస్ఫుల్గా ప్రతి ఒక్క ఎగ్జామ్ అనేది పాస్ అయిపోవాలి సెకండ్ ఇయర్ స్టూడెంట్స్, అదొక్కటే నా గోల్ అనమాట. పాస్ అయిపోయి సక్సెస్ఫుల్గా ఫర్దర్ స్టడీస్కి అయితే మీరు వెళ్ళిపోవాలి. ఇకపోతే ఈ విషయం పక్కన పెట్టేద్దాం. స్క్రీన్ మీద అయితే గమనించండి మీరైతే. మనకు ఎకనామిక్స్ క్వశ్చన్ పేపర్ అనేది స్క్రోలింగ్ అయితే పెట్టాం కదా. ఈ క్వశ్చన్ పేపర్ అనేది పక్కగా అయితే మీరు ప్రిపేర్ అవ్వడానికి అయితే ట్రై చేయండి. వెరీ ఇంపార్టెంట్. ఇంట్లో ఎన్ని రావచ్చు అనేది చాలామందిలో డౌట్ అయితే ఉండొచ్చు, అంటే ఎన్ని మార్కులని చాలామందిలో అయితే అడగచ్చు. మీకు ఇంచుమించుగా చూసుకున్నట్లయితే 15-20 మార్క్స్ అయితే వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. కాకపోతే రియల్ క్వశ్చన్ పేపర్ నెక్స్ట్ది అయితే వదులుకోకండి. ఇంకో విషయం చెప్పడం మర్చిపోయాను, ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకుంటారో వాళ్ళకి మాత్రమే కనపడే విధంగా పెడుతున్నాం అనమాట పేపర్స్ అనేటివి. కాబట్టి మీకు కావాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్ ది బెస్ట్ ప్రతి ఒక్కరికైతే. నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరు బాగా రాయండి ఎగ్జామ్.